స్పైన్‌లెస్ పర్సన్. ఎప్పుడైనా ఈ మాట విన్నారా? స్పైన్‌లెస్ పర్సన్ అంటే ఎవరంటే, మీరు కరెక్ట్ అని తెలిసి గూడా, మీ గురించి ఒక స్టాండ్ తీసుకోలేని మనిషి ఉంటారు కదా! వాళ్ళని స్పైన్‌లెస్ పర్సన్ అంటారు. అది ఎవరైనా కావచ్చు. ఏ రిలేషన్‌లో ఉన్న వాళ్ళైనా కావచ్చు. ఖచ్చితంగా వాళ్ళని స్పైన్‌లెస్ అని అంటారు. మీరు కరెక్ట్ అని తెలిసి గూడా మిమ్మల్ని సపోర్ట్ చేయకుండా, వాళ్ళకెవరైతే ఇష్టమైన వ్యక్తులుంటారో, అది ఫ్యామిలీలో కావచ్చు, లేకపోతే వర్క్ ప్లేస్‌లో కావచ్చు, మీకోసం స్టాండ్ తీసుకోకుండా అవతల వాళ్ళు చెప్పింది విని దానికే జయగొడతారు చూడండి. అలాంటి స్పైన్‌లెస్ పర్సన్ మనకి రోజు తగులుతూ ఉంటారు. ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. భార్య, భర్త ఉంటారు. ఓకే. భర్త ఏ తప్పు చేయలేదు. ఓకే. కాకపోతే అతని జీతం తక్కువ. ఓకే. ఉన్నంతలో సంసారాన్ని నడుపుకొస్తుంది ఈ అమ్మాయి. అయితే వాళ్ళ అమ్మా, నాన్న వచ్చి "నీ జీతం ఎంత? అది ఇది నువ్వు మా అమ్మాయిని ఏం చూసుకుంటావు?" అది ఇది అని చెప్పేసి. వాళ్ళు అర్థం అంటే ఈ అమ్మాయి సంతోషంగా ఉంది అనే విషయాన్ని అర్థం చేసుకోకుండా ఆ అబ్బాయిని నానా మాటలు అంటారు. అయినా గూడా ఈ అమ్మాయి మౌనంగా ఉంటుంది. అప్పుడు ఈ అమ్మాయి స్పైన్‌లెస్ పర్సన్ అవుతది. అంతేకాదు ఇంకొక విషయం చెప్తాను. ఇంకో స్పైన్‌లెస్ పర్సన్ గురించి మాట్లాడుకుందాం. భార్య ఏ మిస్టేక్ చేయలేదని భర్తకు తెలుసు. వాళ్ళ అమ్మా, నాన్న ఆమెను ఏదో ఒకటి అంటూ ఉంటే, అప్పుడు కూడా స్టాండ్ తీసుకోకుండా అలా మౌనంగా ఉంటారు చూడండి. వాళ్ళని స్పైన్‌లెస్ అంటారు. ఇక జాబ్ విషయంలో చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ మీరేదో సర్విస్ ప్రొవైడ్ చేశారు. ఏ ప్రాబ్లము లేదు. కానీ క్లయింట్ కొంచెం క్రాంకీ ఫెలో. వాడేదో అన్నాడు. వాడేదో అన్నప్పుడు మిమ్మల్ని మీ బాస్ సపోర్ట్ చేయాలి కదా! అలా కాకుండా క్లయింట్ చెప్పిందంతా వినేసి మీ మీదే అరుస్తారు చూసావా? అలాంటి వాళ్ళని స్పైన్‌లెస్ అంటారు. ఇలాంటి స్పైన్‌లెస్ పర్సన్‌ని ఏం చేయొచ్చు అంటే ఒకటే చేయొచ్చు. ఇగ్నోర్. బెస్ట్ టాక్టిక్స్. థాంక్ యూ.